నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాకు ఈ ప్రదర్శన అవకాశాన్ని కల్పించినటువంటి టీజీవీ కళాక్షేత్రం మరియు మహతి క్రియేషన్స్ సుబ్రాయ శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మేము ప్రదర్శించబోయే నాటిక జనరల్ బోగీలు. రచన శ్రీ పిటి మాధవ్, దర్శకత్వం గోపరాజు విజయ్. మరికొద్ది క్షణాల్లో నాటిక జనరల్ బోగీలు. ఏం బతకాలి? నా కొడుకు మళ్ళీ మొదలు పెట్టిందండి. ఆగితే కదా 5 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాను. చూడమ్మా, రోజు రైలు కింద పడి ఎవరో ఒకటి చస్తూనే ఉన్నారు. ఎవరన్నా వెతుకుతావు? ఎక్కడ వెతుకుతావు? అవును, రోజు ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. మా అబ్బాయి కూడా రైలు యాక్సిడెంట్లోనే. మా రైల్వే అధికారులు కలిసావా? అంటే మీ వాడి వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అని. మా వాడి వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు. ఎందుకని? ఎందుకంటే మా వాడెక్కింది జనరల్ బోగి. జనరల్ బోగిలో ప్రయాణించే వాళ్ళ వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు. అందుకే వాళ్ళకి ఏ ప్రమాదం జరిగినా తెలియదు. రేపు నేనైనా అంతే, నువ్వైనా అంతే, నీ పిల్లలైనా అంతే. వచ్చారా? మీకోసం చూస్తున్నాను. రండి సార్. ఈవిడ గారు మా డిఆర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తుందని అక్కడి నుంచి పంపించేసరికి నా తలప్రాంతం వచ్చింది. అక్కడి నుంచి ఈవిడ పట్టాల మీదకి వచ్చింది. మీరు రావడం కాస్త లేట్ అయితే ఈవిడ మీరు మార్చులో కూడా వచ్చింది. ఇదిగోండి మా డిఆర్ఎం ఆఫీస్ నుంచి ఇచ్చిన కంప్లైంట్. రండి స్టేషన్కి. రాకపోతే ఆత్మహత్య చేసుకోవడం మా సంగతి తెలియదు. పని చేయండి, పుణ్యం ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నిస్తావు? నా పోరాటం నెరవేరే వరకు. శ్రీ సాయి ఆర్ట్స్ కులకలు గారు సమర్పించు నాటిక జనరల్ బోగీలు. రచన శ్రీ పిటి మాధవ్, దర్శకత్వం గోపరాజు విజయ్, సంగీతం లీలామోహన్, ఆహార్యం కె నాగేశ్వరరావు, రంగాలంకరణ కార్తికేయ శర్మ, లైటింగ్ ఎం మధు. నాటిక సరే సరే. అమ్మాయికైనా సీట్ దొరికిందా? 4 గంటలే కదా, జాగ్రత్తగా రండి. ఏంటి సార్, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది? వెళ్ళాల్సిన వాళ్ళు తొందరగా వెళ్ళారు. డ్యూటీకి రావాల్సిన వాళ్ళు తీరుబడిగా వస్తారు.
చెప్పి చెప్పి నా ప్రాణం పోయేలా ఉంది. నా ప్రాణం ఎప్పుడో పోయింది. నీతో మాట్లాడటం కష్టం. నాకు అలాగే అనిపిస్తుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? జరిగింది చెప్పాలిగా. ఎవరికి? మినిస్టర్ గారికి. ఎన్నిసార్లు చెప్తావు? ఎంతమందికి అని చెప్తావు? వినే వరకు చెప్తాను, విన్నది అమలు పరిచే వరకు చెప్తాను. ఏమన్నా స్కూల్లో చెప్పే పాఠం అనుకున్నావా? నువ్వు చెప్పేది వినడానికి ఇక్కడ ఎవరికైనా తీరుబడలేదు. అలా అంటే ఎలా? వినకపోతే ఎలా? వినాలి కదా, విని ఏదో ఒకటి చెయ్యాలి కదా. వినటానికి ఓపిక లేకపోతే ఇక నా ఘోష ఎవరికి చెప్పుకోను, ఏమని చెప్పుకోను? చూడమ్మా, నువ్వు టీచర్ కాబట్టి నువ్వు చెప్పే పాఠాలు 4 గోడల మధ్య కొంతమంది ఉన్నట్టుగా నడుస్తారు. పబ్లిక్లో నువ్వు చెప్పేది పాఠంలో ఉండదు, రూట్ సెన్స్లో అనిపిస్తుంది. అప్పుడు నీ మీద కేసు రాసి లోపలేసే అధికారం మాకుందని తెలుసుకో. నేను చెప్పేది జీవిత పాఠం. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? జీవితంలో పాఠాలు ఎవరికి వాడే నేర్చుకుంటాడు, ఎవరి మార్కులు వాడే నేర్చుకుంటాడు, ఎలాగలో పాస్ అయిపోతాడు తెలుసా? జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా మిగిలిపోయాయి. ముఖ్యంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడటం మొదటి పాఠం. మర్యాద? మర్యాద అనే పాఠంలో ఎప్పుడు ఏ పోలీసుడికి పాస్ మార్కులు పడవు. ఎందుకంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత నువ్వు ఏం మాట్లాడుతున్నావు మాకే తెలియదు కాబట్టి. అదే తప్పు, అదే తప్పు. మీకు అన్నీ తెలుసు. మీ పై అధికారులని ఎలా గౌరవించాలో మీకు తెలుసు. ప్రజాప్రతినిధులకు ఎలా సెల్యూట్ చేయాలో తెలుసు. మీకన్నా చిన్నవాళ్ళు అనిపించినా మీకెప్పుడే లోకే. ఇంతవరకు టీచర్ అని మర్యాదగా మాట్లాడాను. ఇది మర్యాద అంటారా? మర్యాద అంటే ఇలా కూడా ఉంటుందా? ఇంకెలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? పోలీసుడు మర్యాద ఇలాగే ఉంటుంది. 24 గంటలు డ్యూటీ మీద డ్యూటీ వేసేస్తే ఇంకెక్కడ చూస్తుంది మర్యాద? ఒకడు పిల్లం దగ్గరికి వెళ్ళకపోతే పోలీసుడు, వరదల్లో పుట్టుకుపోతే పోలీసుడు, మొగుడు మీద కోపంతో పిల్లలు నువ్వు దూకితే అక్కడ కూడా కాపలా ఈ పోలీసుడే. గవర్నమెంట్ ఇచ్చే జీతానికి పోలీసుడు జీవితాన్ని కిల్లి నమ్మలు చేసినా నీకెవరికి జాలి లేదు ఈ పోలీసు మీద. ఇలా మాట్లాడతారనే పోలీసులు అంటే భయం అందరికీ. అసలు మేము ఎంత భయపడే డ్యూటీ చేస్తున్నామో మీకెవరికి తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం. కరోనా సమయంలో మీరందరూ కొంపలో కూర్చుంటే పోలీసులు మాత్రం రోడ్డు మీద డ్యూటీ చేయాలి. ఏ పోలీసుడు కరోనా రాదా? అది ఆలోచించడం మానేసి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ పోలీసుడు బాధ చేయడానికి ఒకటే గోల. అప్పుడు రాదా? ఆఖరికి ఇంట్లో కట్టుకున్న దాని మీద కేకలయ్యాలన్నా పోలీసుడికి భయం. అది ఎక్కడ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే ఉన్న ఉద్యోగం పోతుందనే భయం. ఇన్ని భయాలు పెట్టకుండా మీరు డ్యూటీ చేసుకుంటే మీకు మర్యాద కావాల్సి వచ్చిందా? మర్యాద సార్ ఇక్కడే ఉందండి, నేను చూసుకుంటాను. నీ గోలగానే ఉంటుంది. వాడు పెట్టే టార్చర్కి నా పొర రైలు కింద పెట్టాలనిపిస్తుంది. రైలు లేట్ అయిందా? లేకపోతే ఏంటయ్యా, రోజు ఆవిడ బట్టాల మీద కట్టడం ఈడ్చు రావడం అలవాటు అయిపోయింది కదా. ఇవాళ ఏం చేసింది? ఏం చేయలేదని అడగండి. ఇవాళ ఎవరి మీద గొడవకి వెళ్ళింది? ఏకంగా రైల్వే మినిస్టర్ మీదకి. స్టేటా సెంట్రల్? నీకు ఈ పోలీసు ఉద్యోగం ఇచ్చినవాడికి నిజంగా చేతులు కనబడతాడు. స్టేట్లో కావాలి, రైల్వే మినిస్టర్ ఏమన్నా సెంటర్లో ఉంటాడు. నాలెడ్జ్ తెచ్చుకోండి. ఇదిగో ఈ పై ఆఫీసర్తో ఇలా మాట్లాడకూడదు. నీకంటే సర్వీస్లోకి ముందు వచ్చిన వాడిని మీరు నా పై ఆఫీసర్ అలాగైపోయారో చెప్తే మీకు బరువు పోతుంది, డిపార్ట్మెంట్ బరువు పోతుంది. చెప్పేమంటారా? ఏమక్కర్లేదు, స్టేషన్లో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. అప్పుడు కానీ ఫలితం నాకు కుదరదు. ఇంతకీ వాళ్ళు ఏం జరిగిందో చెప్పు. ఇంకేం జరగాలి? ఆ డిఆర్ఎం ఆఫీస్కి రైల్వే మినిస్టర్ వస్తున్నాడని తెలిసి ఈవిడ గారు ఉత్తరాంధ్రానికి వెళ్ళిందట. ఆయన గారికి తెలుగు రాదు, ఈవిడ గారికి హిందీ రాదు. మధ్యలో నేను వెళ్ళి తీసుకొచ్చేసరికి దారంతా ఒకటే నస. ఎఫ్ఎం రేడియోలో వాగుతూనే ఉంది. ఏమందా? ఓ లేడీ నర్స్ చేసినప్పుడు లేడీ కానిస్టేబుల్ ఉండాలి కదా అంటుంది. ఏ లేడీ కానిస్టేబుల్ సంసారాలు చేయరా? కడుపులు రావా? మెటర్నిటీ లీవ్ తీసుకోరా? ఈలోగా ఏ లేడీ ఎంత నేరం చేసినా వదిలేయాలా? అసలు నాకు ఎంత భయం వేస్తుందంటే భవిష్యత్తులో లేడీ కానిస్టేబుల్ డ్యూటీ చేయకూడదు, పిల్లల్ని కనకూడదని ఇలాంటి ఆఫీసర్లు రూల్ చేస్తారేమో భయంగా ఉంది. చూసారా ఎలా చూస్తుందో? చూసారా? అందరూ ఒకేసారి కడుపులు తెచ్చుకోరు కదా అన్నట్టుగా చూస్తుంది. అమ్మా, కొందరు లేడీ కానిస్టేబుల్ ఎండలో మాడి మసి అయిపోతే గొడదెబ్బ తగిలి సెలవు తీసుకున్నారు. చాలా ఊరుడు ఏమైనా పోలీసులకు డిస్కౌంట్ ఇస్తాడా? ఇవ్వండి. ఈవిడ గారు మినిస్టర్ గారికి ఇవ్వడానికి ప్రయత్నించిన ఉత్తరాలు. ఏముందా ఉత్తరంలో? ఏముంటుంది? అన్ని ఉత్తరాల్లోనే ఉంటే ఉంటుంది. ఆ సంచలన ఉత్తరాలే.
పోయినసారి అరెస్ట్ చేసినప్పుడు ఆవిడ ఇంటికి పంపించారు చూడండి, ఆవిడ ఇంటి నిండా ఉత్తరాలే గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎన్నుంటాయి కోటి ఉత్తరాలు అవన్నీ పంపించాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవుతాయి. పాపని అలాగైనా పోస్టల్ డిపార్ట్మెంట్ బాగుపడుతుంది. ఇంతకీ ఏం రాసిందా ఉత్తరంలో? ఎవరన్నా బెదిరిస్తూ రాసిందా? చెప్పు, కేసు పెట్టి లోపలేసేద్దాం. అలాంటివి ఏమీ లేవు సార్. అసలు ఎన్ని ఉత్తరాలు రాస్తుందా? అన్ని చదివే చెప్తున్నావు నువ్వు? ఏ సార్, నేను బతకలం లేదా మీకు? అంత ఓపిక నాకెక్కడిది? గుండాకి చచ్చిపోతాను. అవునా? అసలు ఎన్ని ఉత్తరాలు రాస్తావు? లోకల్ లీడర్ల దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఎవరి వదలలేదు. ఎన్ని ఉత్తరాలు ఎంతమందికి రాసినా ఏ ప్రయోజనం? ఎవరూ స్పందించరు, న్యాయం చేయరు. అన్ని ఉత్తరాల్లో ఒకటే ఉంటుంది, ఈ తల్లి వేదన ఉంటుంది, ఆ వేదన ఉంటుంది. రైలెక్కి వెళ్ళిన నా కొడుకు ఏమయ్యాడో తెలియదు. యాక్సిడెంట్లో చనిపోతే కనీసం సేవాన్ని అయ్యండి, దహన సంస్కారాన్ని చేసుకుంటామన్న ఈ తల్లి ప్రార్థన ఉత్తరంలో. కానీ ఎవరు వినరు, వినిపించుకోరు, కనీసం చదవడం లేదు. అయినా నేను గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నాను. అలా అరిచిన ప్రతిసారి నా నోరు నొక్కి ఇక్కడికి తెస్తూనే ఉన్నాను. మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా నేను వెళుతూనే ఉంటాను, వెతుకుతూనే ఉంటాను, అధికారులను అడుగుతూనే ఉంటాను, ఇందుకు కారుకైన వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాను. చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, వినడానికి నాకు లేదు. దీని గోల ఫలితం చస్తున్నావా? నా బాధ మీకు గోలగా అనిపిస్తుందా? కాదా? కాదంట. మొన్నటికి మొన్న ఎక్కడో రైలు యాక్సిడెంట్ అయితే ఇక్కడ డిఆర్ఎం ఆఫీస్కి గొడవ చేస్తాం. రైల్వే వాళ్ళకి తెలియదా న్యాయం చేయాలని? నాకు చేయలేదు కదా. ఏం చేయలేదు నీకు? కనీసం నా కొడుకు సమాచారం నాకు ఇవ్వలేదు. ఉన్నాడో పోయాడో తెలియని సందిగ్ధ అవస్థలో బ్రతుకుతున్నాను. అది మీకు ఎవరికి అర్థం కావట్లేదా? ఆవిడ చెప్పుదంటే న్యాయం ఉంది కదా. హెడ్, నీకు హెడ్ లేదయ్యా. ఆవిడ బాధ అది కాదు. రైలు యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం ఎక్స్ప్రెషన్ కింద డబ్బులు ఇస్తుంది కదా, ఆ డబ్బులు అందలేదని బాధ. మీరు అన్నది నిజమేనండి. ఈయనకు ఉద్యోగం ఇచ్చిన వాడికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఇంత జాలి లేకుండా, ఇంత కరుణ లేకుండా మాట్లాడుతున్నారు చూడు, అందుకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అయినా ఆ డబ్బులు ఎలా ఇస్తారు? టిక్కెట్ ఉంటే ఇస్తారు. మరి ఆ టిక్కెట్ పోయిన దగ్గర ఎక్కడో ఉంటుంది. అందుకే అలా యాక్సిడెంట్ అయితే ఆ వివరాలు కుటుంబ సభ్యులకు తెలియదు, వాళ్ళకు డబ్బులు అందట్లేదు. అందుకే ఈ ఉద్యమం ఇదంతా. ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? పాయింటే ఏంటి పాయింట్? ఏంటి పాయింట్? రైలు ఎక్కిన వాడు తలరాత బాగుంటే తిరిగి వస్తాడు లేదా పోతాడు. రోజు ఎక్కడో ఒకటి యాక్సిడెంట్ జరుగుతుంది, ఎవరో ఒకటి చస్తూనే ఉన్నాడు. అందరు బంధువులు ఇలాగే వాళ్ళు చేస్తున్నారా? మళ్ళీ తిరిగి ఎవరి దాకా రైలు ఎక్కినాడు ప్రయాణాలు చేస్తున్నారు. యాక్సిడెంట్ యొక్క వివరాలు చెప్పాలి కదండి. నీ ఇంటికి చెప్తారా? నీ ఇంటికి చెప్తారా? నువ్వే వెళ్ళి తెలుసుకోవాలి. అందరికి చెప్తే నీకు డబ్బులు ఇస్తాను. దయచేసి డబ్బు కోసం కనుక అర్థం చేసుకో. డబ్బు కోసం కాకపోతే ఏంటి ఇదంతా? డబ్బు కోసం కాకపోతే ఎందుకు ఎందుకు ఈ గుప్తాలు ఇవన్నీ? నేను రాసిన ఉత్తరాలు చదివితే తెలుస్తుంది. నేను పోస్ట్ చేసిన ఉత్తరాల కన్నా చెయ్యని ఉత్తరాలు ఎన్నో ఉండిపోయాయి నా ఇంట్లో. నాకు ఆర్థిక స్తోమత లేక ఈ ఉత్తరాలన్నీ నా కోసం కాదండి, రైల్లో ప్రయాణించే కోట్లాది మంది జనరల్ మోగి ప్రయాణికుల కోసం రాస్తున్నాను ఉత్తరాలు. వాళ్ళు మనుషులే, వాళ్ళ ప్రాణాలకు విలువివ్వమని ఈ ఉత్తరాల ఉద్యమం ప్రారంభించాను. ఇన్ని ఉత్తరాలు రాసే బదులు రామకోట రాసిన పుణ్యం వచ్చేది కదండి. నువ్వు నోరు మోస్తావా? అసలు మన రైల్వే గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఎక్కడ రైలు యాక్సిడెంట్ అయితే యుద్ధ ప్రాతిపదికన స్టాఫ్ అంతా అక్కడ చేస్తారు, మొత్తం ఫోర్స్ అంతా కలిసి పనిచేస్తారు. ఆఖరి మిలిటరీని కూడా తిప్పుతారు. తిరిగిపోయిన పట్టాలు బాగు చేస్తారు, పడిపోయిన బొగ్గులు తొలగిస్తారు, మళ్ళీ తిరిగి కొత్త ట్రాక్ మీదకి రైళ్లు పంపిస్తారు. పైన ఆర్పరుస్తారు, పోయిన వాళ్ళని స్టడీ చేస్తారు, గాయపడ్డ వాళ్ళని స్టడీ చేస్తారు, ఆసుపత్రికి తరలిస్తారు, మెరుగైన వైద్యం అందిస్తారు, వాళ్ళ తాలూకు బంధువులకు తెలియపరుస్తారు. బాగా ఇన్ని చేస్తున్నా సరే ఇంకా డిపార్ట్మెంట్ కదా ఆ ఉత్తరాలు తెలిగి మీ టైం వేస్ట్ మా టైం వేస్ట్ కాకపోతే. హలో, గుడ్ ఈవినింగ్. మీ క్లయింట్ వచ్చి చాలాసేపు అయింది, ఇంకా మీరు రాలేదేమిటో అనుకుంటున్నాను. ఏంటి పోయినసారి ఫీజు ఇవ్వలేదా మీ క్లయింట్? అన్ని కేసులు ఫీజుల కోసం చేయము సార్. మంచిది. ఆవిడ దగ్గర అక్షరాలు నేర్చుకుని లాయర్ అయ్యారు కదా, ఆ విశ్వాసంతోనే రైలుకి కనిపించకుండా పోయిన ఆవిడ కొడుకు కోసం సెంట్రల్ గవర్నమెంట్ మీద
రైల్వే మినిస్టర్ మీద ఇక డిఆర్ఎం మీద హైకోర్టులో పిల్లు వేశారు. బాగుంది. మరి ఆవిడ గొడవకు పెడుతుంటే ఇది తప్పు అని చెప్పే బాధ్యత మీకు లేదా? ఆవిడ తప్పు ఏం చేయలేదు కదా. తప్పు చేయకపోవడం ఏంటి? ఇవాళ కూడా డిఆర్ఎం ఆఫీస్ మీద గొడవకి వెళ్ళింది. ఆవిడ డిఆర్ఎం ఆఫీస్ గొడవకు వెళ్ళలేదు. డిఆర్ఎం గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళలేదు. అది చదివే ఓపిక మీకు లేక అది మీకు గొడవలో కనిపిస్తుంది. వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం ఆవిడకి ఏంటండి? రైల్వే వాళ్ళకి తెలియదా ఎవరికి ఏం చేయాలో? ఆ డిఆర్ఎం మంచివాడు కాబట్టి ఆ ఉత్తరం ట్రాన్స్లేట్ చేసి చదువుకుని ఆమె వదిలేయమని చెప్పాడు. మేము వదిలేసాం. అలా వదిలేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. ఆ రోజే అరెస్ట్ చేసి తీసుకెళ్ళింటే కోర్టులో సబ్మిట్ చేసేవాడు. నా బాధ ఏమిటో అక్కడే చెప్పుకునేదాన్ని. ఆ అవకాశం పోయినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. చూసావా హిందూ? చూసావా? పోనీలే ముసంది కదా అని పోయినసారి వదిలిపెట్టినందుకు సంతోషించాల్సింది పోయి బాధపడుతున్నానంటే మొత్తానికి తిరిగి మానసిక ఏదో లోపం ఉంది. లోపం నాలో లేదు, ఈ సిస్టంలో ఉంది. అది పోవడానికైనా ఈ పోరాటం. అయినా నలుగురు మంచి కోసం నేను చేసే పోరాటం మీకు పిచ్చిగా అనిపిస్తే ఆ పిచ్చి నాలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అసలు ఇప్పుడు కేసు ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా. లోకల్ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల వరకు ఈవిడ మీద కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇవ్వరు సార్? ఇస్తారు. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి రైల్వే జోన్ తీసుకొస్తామని ప్రమాణాలు చేసి ఫెయిల్ అయ్యే ప్రతినిధులు రిపోర్ట్ ఏం చేస్తారు? వాళ్ళ జీవితంలో ఏంటంటే జనరల్ బోగి వైపు కన్నెత్తు కూడా చూసుండరు. కానీ ఈవిడ వాళ్ళ బోగిలో ప్రయాణం చేసి చెప్పమంటుంది. అప్పుడు నేను వాళ్ళ కష్టాలు తెలియమంటుంది. ఆర్పీఎఫ్ రిపోర్ట్ ఇచ్చారు. దీని సంగతి ఏమంటా? ఏమని రిపోర్ట్ ఇస్తారు సార్? రైల్వే ప్రాపర్టీ ఎత్తిపోయిందని రిపోర్ట్ ఇస్తారా? ఆవిడ ప్లాట్ఫామ్ మీద వెళ్ళిన ప్రతిసారి టికెట్ తీసుకుని వెళ్తుంది. అసలు ఆవిడకి వచ్చే పెన్షన్ ఆ టికెట్లకి ఈ పోరాటాలకి ఖర్చు అయిపోతున్నాయి. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి మీ మీద కోపం. బాగానే సమర్థిస్తున్నావు నీ క్లయింట్ని. బాగానే సమర్థిస్తున్నావు సార్. బయటికి పంపడం అనేది కుదరదు సార్. ఒక నిమిషం సార్. మీ బాధకి ఎవరికి అర్థం కావడం లేదమ్మా. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించడం లేదయ్యా. ఆ రోజు నాకు బాగా గుర్తు. నా ఒక్కగానొక్క కొడుకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంటే తప్పక రైల్లో జనరల్ బోగి ఎక్కించడానికి వెళ్ళాను. అమ్మో, ఆ రద్దీ చూస్తేనే నాకు ఊపిరాడలేదు. అసలు అసలు ప్రయాణించే వాళ్ళకి ఎలా ఊపిరాడుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదయ్యా. బహుశా రైలు వెళ్ళే వేగానికి వీస్తున్న గాలి వల్ల వాళ్ళందరూ తిరిగి వస్తున్నారే కానీ లేకపోతే ఆ రద్దీలో ఊపిరాడక చచ్చిపోతారని అనిపించింది. నీ మాట నిజమేనమ్మా. నేను ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు జనరల్ భోగి ఎక్కిన ప్రతిసారి నాకు వెళ్ళాలని అనిపించింది. బాత్రూమ్కి వెళ్దామన్నా అక్కడ 10 మంది కూర్చొని ఉంటారు. బహుశా అందుకేనేమో యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తున్న పోలీసులు రిజర్వేషన్ పెట్టిలోనే ఉంటారు. జనరల్ భోగి వైపు వెళ్ళమన్నా వెళ్ళరు. కనీసం కన్నెత్తు కూడా చూడరు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఏ జనరల్ భోగి చూసినా ఏమున్నది కనుక మనది ఒక బ్రతికే నా కుక్కల వల్ల నక్కల పన్నుల పన్నుల వల్ల. నాయన గారు గజల్ బ్రహ్మాండం. ఓ మీలో ఉన్న రైటర్ని కాసేపు లోపలే పక్కకి తొక్కి పెడతారా? ఎప్పుడో పెట్టాను సార్. రైటర్ గా బ్రతకలేనని. మంచిది హెడ్ గారు. ఇప్పుడు మీలో ఉన్న రైటర్ను బయటికి తీసి ఆవిడ మీద కేసులు అయింది లోపలేసి పడేద్దాం. పై నుండి ప్రెజర్ ఎక్కువైపోతుందండి. ఎంతసేపు ఎవరినో లోపల తప్ప వేరే ఆలోచన రాదేస్తామండి. నాకెందుకో ఆవిడ చెప్పింది రైట్ అనిపిస్తుంది. ఆ వీళ్ళు నాకు ఏ తప్పు కనిపించట్లేదు. మరి అలాంటప్పుడు లోపల దానికి ఎందుక? ఆవిడ కొడుకు కనిపించకుండా పోతే మనకు కంప్లైంట్ ఇస్తే మ్యామ్ మిస్ కింద ఎఫ్ఐఆర్ కట్టేవాడు. అలా చేయకుండా రిపోర్ట్ ఇవ్వడానికి నా కొడుకు బాధ్యతల నుంచి ఇంటి నుంచి పారిపోలేదు. రిపోర్ట్ ఇవ్వడానికి వాడెక్కిన రైలు యాక్సిడెంట్ అయిందంటే లేకనే గుండె ఆగినంత పని అయింది. నా కొడుకు వివరాల కోసం ఎంతలో అడిగారు కానీ ఎవరు ఏమీ చెప్పలేదు. అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నాను. అక్కడంతా చెప్పింది. శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. కాళ్ళ చేతులు తగ్గిపోయి పసి పిల్లలు ఏడుపు రాళ్ళని నెత్తుడు భయం. ఆ శవాల గుట్టలు నా బిడ్డ అనిపించింది. దేశం కోసం యుద్ధంలో చనిపోయే సైనికుల సంఖ్య కంటే రైలు యాక్సిడెంట్ లో చనిపోయే వారి సంఖ్య ఎక్కువ అనిపించింది. ఎప్పుడు నా చిన్న
ఒక రైలు యాక్సిడెంట్కి నైతిక బాధ్యత వహించి ఒక పెద్ద ఆయన రాజీనామా చేశాడని చదివాను. ఇప్పుడు అటువంటి మహానుభావులు కనుచూపు మేరల్లో కూడా కనిపించారు. ప్రతి యాక్సిడెంట్ ని ఒక రాజకీయం చేసి ఎవరి మీద రుద్దాలని ఆలోచించేవాళ్ళే. అంతెందుకు 100 మంది చనిపోతే 50 మంది చనిపోయినట్టే ప్రకటిస్తున్నారు. మరి మిగతా వారంతా ఏమైనట్టు, ఎవరన్నట్టు? ఇది తప్పు కాదా? ఈ ఒక్క కారణం చాలు వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు నేను అర్జెంటుగా అరెస్ట్ చేసి లోపల. వాక్ స్వాతంత్రాన్ని కూడా తప్పండి అలా సార్. తప్పు కాదో చెప్పాల్సింది నేను. అసలు ఈవిడ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఈవిడికి అక్కడ పని ఏంటి? రైలు యాక్సిడెంట్ అయితే దాంట్లో చనిపోయిన వాళ్ళ లిస్టు, గాయపడ్డ వాళ్ళ లిస్టు, రైల్వే వాళ్ళు కోర్టులో తగ్గిస్తారు. అందరూ చూసుకోవాల్సింది. అయ్యో, లిస్ట్ లో చూసుకోవడానికి నా కొడుకు ఎక్కింది రిజర్వేషన్ భోగి కాదు, జనరల్ భోగి. జనరల్ భోగిలో ప్రయాణించే వాళ్ళ వివరాలు రైల్వే దగ్గర ఉండవండి, ఉండవు. రైలు ఎక్కడానికి వచ్చిన ప్రతి వారికి టికెట్ ఇస్తూనే ఉంటారు. రైల్లో ఖాళీ ఉన్నా లేకపోయినా 4 పెట్టెల్లో పట్టే జనం ఒక్క పెట్టెలో ప్రయాణిస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, దగ్గర కూర్చొని ఉంటారు. పాపం అలసిపోయి ఉంటారేమో, అలాగే నిద్రపోతుంటారు. ఆ నిద్రలో అలాగే జారి పడిపోతుంటారు. యాక్సిడెంట్లో పోయిన వాళ్ళ వివరాలు రైల్వే వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగట్లేదనే నా ఈ పోరాటం. తత్కాల్ టిక్కెట్లు, ఏసీ పెట్టలు పెంచుకుంటూ వ్యాపారం చేసే రైల్వే వాళ్ళకి ఒక విన్నపం. అయ్యా, రిజర్వేషన్ బోగీలతో సమానంగా జనరల్ బోగీలు పెంచాలని, జనరల్ బోగీలే ప్రయాణించే ప్రతి ఒక్కరి గుర్తింపు తమ దగ్గర ఉండాలని. టిక్కెట్ లేని ప్రయాణం నేరం, టిక్కెట్ లేని ప్రయాణం నేరం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం కాదు, గుర్తింపు లేని ప్రయాణం ప్రమాదం అని చెప్పాలి. చెప్పలే, సామాన్యుడి ప్రాణానికి విలువ ఇవ్వాలనే నా ఈ ఉత్తరాల సారం. ఒక్క విషయం ఆలోచించండి, ఒక్క విషయం. జీవితంలో ఓడ ఎక్కని వాడు ఉంటాడు, విమానం ఎక్కని వాడు ఉంటాడు, కానీ రైల్లో జనరల్ బోగి ఎక్కని వారు ఎవరైనా ఉంటారా? దాదాపు ఉండరు. అందుకే జనరల్ బోగిలో ప్రయాణించే వాళ్ళకు ఒక గుర్తింపు కావాలనే నా ఈ పోరాటం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆగదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా నేను మాత్రం భయపడను, భయపడను. జనరల్ బోగి బతుకులే సార్, అందుకే అభినందించకుండా ఉండలేకపోయాను. అలాంటిది ఏమన్నా ఉంటే మడిచి మనసులో ఉంచు, పైకి చూపించు. బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు చెప్పినట్టుగా రైలు ఎక్కే ప్రతి వాడి వివరాలు తీసుకుని మరీ టికెట్ ఇస్తే రైలు టైంకి వెళ్ళినట్టే. అది జరగని పని. ఎందుకు జరగదు సార్? ఎందుకు జరగదు? లాడ్జిలో దిగిన ప్రతి వాడి దగ్గర వాడి ఆధార్ కార్డు వివరాలు తీసుకోమని చెప్తున్నాం. ఇంట్లో అద్దెకి దిగిన వాడి వివరాలు తీసుకోమని చెప్తున్నాం. అంతెందుకు, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రోజుకి కొన్ని వేల మందికి ఫ్రీ దర్శన టికెట్లు ఇస్తారు. ఒక గుళ్ళో నేను సాధ్యమైనప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండగా రైల్వే వాళ్లకు ప్రయాణికుల వివరాలు తీసుకోవడం ఎందుకు సాధ్యం కాదు? అవుతుంది. ఆవిడ దోష మీకు ఎందుకు గోళ కనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. మీ వాళ్ళకం చూస్తుంటే ఆవిడ ఏదో రకంగా ద్రోహపడేయాలని చూస్తున్నట్టు. తప్పు సార్. ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్నందుకు న్యాయానికి మాత్రం అన్యాయం చేయకండి. ఆ తల్లి శాపం జరుగుతుంది. దూరం పుసుకో, దాని మధ్య దూరకు. ఇదిగో, అసలు మన ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ రైల్వేలో ఎంత కేటాయిస్తారో తెలుసు? వచ్చే ఆదాయం ఎంత, అందులో కేటాయించేది ఎంత, అందులో జనరల్ బోగి వాళ్ళకి కేటాయించేది ఇంత. బుల్లెట్ రైళ్లు, వందే భారత్ కాదండి మాకు కావాల్సింది. జనరల్ బోగిలో సామాన్యుడు క్షేమంగా ప్రయాణించగలిగే సౌకర్యం కావాలి. అభివృద్ధిని మేము వద్దనట్లేదండి, మేము మనుషులని మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాం. రైల్వే ప్రయాణం సుఖ ప్రయాణం అని చెప్పడం కాదు, అది జరిగేలా చూడాలనే నా ఈ విన్నపం, నా కోటి ఉత్తరాల సారాంశం. ఇక్కడ సిగ్గు చేతి ఏమిటంటే, మన దేశంలో టిక్కెట్ కొని కూడా సుఖం లేని ప్రయాణం ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ రైల్వేలో జనరల్ బోగి ప్రయాణం మాత్రమే. కాదనగలరా?
విన్నారు సార్, విన్నారా? 10 మంది బాధ తన బాధగా చూస్తారు సార్. నలుగురు కన్నీరు తుడవడానికి ప్రయత్నిస్తారు సార్ ఆవిడ. సార్, ఆవిడ తన కొడుకు కోసం పోరాటం లేదు, తనలో మరి ఏ తల్లి బాధపడకూడదని పోరాడుతున్నారు. ఈ రోజుల్లో ఎదుటి వారికి మంచి చేసే మనసు చాలా అరుదుగా ఉంటుంది. అంతటి మంచి మనసు ఈవిడికి ఉన్నందుకు, ఈవిడ నా గురువైనందుకు నేను ఎంతో గర్విస్తుంటాను సార్. మంచిది, బాగుంది. మీ గురు శిష్యుల అనుబంధం చాలా బాగుంది. కానీ ఇక్కడ నాకు అర్థం కాదు ఒక్కటే, కొడుకు పోయాడు అంటుంది, తిరిగి రావాలంటుంది. మాట్లాడితే పట్టాలు వేల మంది కుక్కలాగా ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పుగా మాట్లాడింది నేను కాదు, ఆర్పీఏ పాడాలని చెప్తున్నారు. ఏదేమైనా మీరు మాట్లాడుతున్నారు తప్పు. తప్పు కథ వెళ్ళి వాళ్ళని అడుగు, వాళ్ళే చెప్తారు. తప్పు లేదు, మీరు అన్న దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. మీకు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కరెక్ట్గానే చెప్పారు సార్, కరెక్ట్గానే చెప్పారు. నేను కూడా కుక్క లాంటి పిల్లల్ని కన్న తల్లి కుక్కని అందరూ చీదరించుకుంటూ రాళ్లతో కొడుతుంటే అది మాత్రం దెబ్బలు తగిలినా రక్తం కారుతున్నా దాని పిల్లల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలిస్తుంది. పాలు రాని దాని పొదుగు పిల్లలు కుమ్ముతుంటే ఆ బాధను వాటికి తెలియనివ్వకుండా వాటిని నాకులు సాకులు మైమలు. ఈ తల్లి కూడా వీధి కుక్క లాంటిదే సార్. ఈ విషయం మీకు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి చెప్పండి. ఇంకా అర్థం కాకపోతే నిన్ను కన్నా తల్లిని అడుగుతూ సృష్టిలో ఏ జీవిని తక్కువ చేసి మాట్లాడదు సార్. మహాభారతం లాంటిదే, కుక్కతో మొదలై కుక్కతో ముగిసింది. కుక్క అన్న పాపానికి ఎంత పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. నా లెక్క కరెక్ట్ అయితే ఈ ముసలానికి ఈ పాటికే మొత్తం ఉపాధ్యాయులు అవార్డు ఇచ్చుంటారు. మీలాంటి ఆఫీసర్లకు ప్రమోషన్లు అడ్డదారిలో వచ్చినట్టు ఇవి కూడా అలాగే పోతుంటాయి సార్. అయినా సమర్థత ఉన్న వాళ్ళకి ఎలా వస్తాయి సార్ అవార్డులు? అవి కూడా ఏనాడో రాజకీయం అయిపోయాయి. కాదంటారా? కాదనగలరా? కాసేపు ఆపుతావా? అసలు ఇప్పుడు వీడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇంకా అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదా? నా కొడుకు ఉన్నాడో పోయాడో తెలియని స్థితిలో ఉన్నా వాడి కోసమే ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాడు. తనకి ఏం చెప్పాలి, ఏం చెప్పాలన్నా ఏదో ఒకటి తెలియాలి కదా. ఇందులో పెద్ద ఆలోచించేదే ఉంది. నీ కొడుకు కనపడకుండా పోయి 5 ఏళ్ళు అయింది అంటున్నావు. ఇంకో 2 ఏళ్ళు అయితే 7 ఏళ్ళు పూర్తవుతుంది. చట్ట ప్రకారం ఏదైనా మనిషి 7 ఏళ్ళు కనిపించకుండా పోతే అతను చనిపోయిన కింద లెక్క. ఏం లాయర్ గారు, ఈ మాత్రం లా మీ టీచర్ గారికి చెప్పలేదా? ఇక నీ కోడల విషయం, నీ కొడుకు ఎలాగో పోయాడు కాబట్టి వాడు కట్టిన తాళి తీసి పక్కన పడేస్తుంది, మరో పెళ్లి చేసుకుంటుంది. అది కూడా కాకపోతే 2వ సెటప్ కానీ 3వ సెటప్ కానీ ఉంటుంది. నన్నేమో ట్రై చేయమంటారా? 40 ఏళ్ళు టీచర్గా పనిచేశాను. ఈ 40 ఏళ్ళ నా టీచర్ ఉపాధ్యాయ వృత్తిలో ఏనాడు ఏ పిల్లలు తప్పు చేసినా తప్పుగా మాట్లాడినా ఎప్పుడూ దండించలేదు. కానీ మొట్టమొదటిసారిగా నా జీవితంలో మొట్టమొదటిసారిగా తప్పుగా మాట్లాడాలని చూసావా? దానికి గౌరవం ఇచ్చి వదిలేశాను. ఇంకెప్పుడు స్టేషన్కి వచ్చిన వాళ్ళతో మమ్మల్నిగా మాట్లాడకండి, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళతో. నా మీద చెయ్యెత్తావా? నా మీద చెయ్యెత్తావా? చెప్తా, నాకే పాఠం చెప్తావా? జీవితాంతం నీ కూర్చుని పోయే మాటలు నేను చెప్తాను. హెటో నీ పాత ఎఫ్ఐఆర్లని బయటికి కేసు మీద కేసు రాసి దాన్ని లోపలే. మా వయసుతో సంబంధాలు రాస్తే 10 సంవత్సరాలు బయటికి రాకుండా లోపలే వస్తుంది. అందులో పనిగా వెళుతున్న రైలుకి దీనివల్ల ప్రమాదం అనుకోండి. రాయ్ తప్పు సార్, తొందరపడకండి. తొందరపడింది నేను కదా, మీరు అలా మాట్లాడడం తప్పు కదా. మన కూతురులా చూసుకుంటున్న కోడలు ఎలాగంటే ఎవరికైనా పాపం వస్తుంది సార్. మరి ఎంత వయసు వచ్చినా సరిగ్గా మాట్లాడడం నేర్చుకోరు. అది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎవరితో ఎలా మాట్లాడాలో నేను చూసి నేర్చుకోవాలా? నేను ఇది నేర్చుకుంటూ వచ్చేది కాదు సార్. అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. సంస్కారం నువ్వు నాకు నేర్పుతావా? సంస్కారం ఒక నేర్చుకు వచ్చేది కాదు. అసలు నీకు ఇక్కడ ఏం పని? నీకేం పని? మర్యాదగా లేకపోతే నిన్ను కూడా లోపలేస్తాను. నేను గతంలో ఎంతో మంది లాయర్లు లోపల వేశాను కూడా. వెళ్ళి కావాలని మీ బార్ కౌన్సిలర్ అడుగు, నా గురించి కథలుగా చెప్తావా? ఈ
లాయర్లు నాకు సైకిల్ కూడా చేశారు, కానీ ఏం పీకలేకపోయారు. అంచున్నావే నువ్వు వాదించేది ఏమంటూ కోర్టులో వాదించు. సెర్చ్ వారెంట్తో వస్తావు, యాంటిసిపేట్ బెయిల్తో వస్తావు, నీ ఇష్టం. నువ్వు చట్ట ప్రకారం వస్తావు, చట్ట పక్కన ఎలా పంపిస్తాడో బాధొచ్చు. ఇతనితో మనకు వాదన ఎందుకు? ఇతను నా ఆశ నాపలేడు. ఏం చేసినా చివరికి నన్ను కోర్టుకు తీసుకెళ్లాల్సి. నేను చెప్పుకునేది అక్కడే చెప్తాను. నువ్వు బయలుదేరు. మీరు జాగ్రత్తగా ఉన్నానమ్మా. నేను సెర్చ్ వారెంట్తో వస్తాను. ఎంతో మంది ఆఫీసర్లు చూశాను కానీ ఎలా ప్రవర్తించే వాళ్ళు మొట్టమొదటిగా చూస్తున్నాను. మిమ్మల్ని వదిలిపెట్టిన సీఏ గారు హ్యూమన్ రైట్స్ లో కేసు వేస్తాను. వెల్కమ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు పంపి వెళ్ళండి. ఈ ముసల్ది శారీరకంగా వీక్ గాని మెదడు మాత్రం బాగా చురుకయ్యా. అందుకే కోర్టున్న కేసున్నా భయపడటం లేదు. భయం అంటే ఏంటో లేదు. ఏదో ఈ ముసల్దాన్ని తీసుకెళ్ళి లోపలే. చెప్పేది నీకు వినిపిస్తుందా? 90% అడుగుతనం ఉన్నవాడిని అన్యాయంగా కేసులో ఇరికించి 10 సంవత్సరాల లోపల వేశామని తెలిసి బాధపడ్డారు. ఈవెన్ కూడా అలా చేయాలని చూస్తున్నావా? ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నావా? అది తప్పు. ఆవిడ పోరాటం ఎవరికో మింగిరి పడ్డం లేదు. నీకెవరో చెప్పారో అని అరెస్ట్ చేయమని వాళ్ళని తృప్తిపరచడానికి విధంగా చేసుకునే వాళ్ళు నాకు అర్థమైంది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని వాళ్ళకి చెప్పండి సార్. ఆవిడ చేస్తున్న పోరాటంలో ఏ తప్పు లేదని వాళ్ళకి చెప్పండి సార్. మీరు చెబితే కాస్త బలంగా ఉంటుంది సార్. ఎంతైనా ఆఫీసర్ కదా సార్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆవిడ కాబట్టి చెయ్యెత్తి ఆగిపోయింది. నేనైతే నీ జీవితాంతం గుర్తుండేలా చేసేవాడిని. ఆవిడ్ని పిచ్చిదాన్ని చేసి పిచ్చి చూస్తున్నావు. అది తప్పని మాట్లాడుతున్నాను. అది తప్పుగా అనిపించలేదా నీకు? పిచ్చిది కాకపోతే ఒకసారి రైలు పట్టాల దగ్గరికి, మరోసారి నాయకుల దగ్గరికి, మరోసారి ఆఫీసుల దగ్గరికి ఎందుకు పరిగెడుతుంది? ఒకసారి కొడుకు పోయాడంటూ మరొకసారి కొడుకు రావాలంటుంది. అసలు తనకి ఏం కావాలో తనకైనా అర్థమవుతుందా? కొడుకు మీద పిచ్చి ప్రేమతో పరిగెడుతుంది. అది నీకు తెలుస్తుందా? తన కొడుకు ఏమైనా ప్రశ్నిస్తుంది. పోనీ పోయడానికి ఇక్కడ తెప్పించు కథలు పెట్టుకుంటుంది. అది నీకు ఎందుకు అర్థం కావడం లేదు? ఈ ఆఫీసర్తో ఇలా మాట్లాడకూడదని చాలా సార్లు చెప్పాను. నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అసమర్థులకు అధికారం వేస్తే వ్యవస్థలాగా తగలడతాయి. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆవిడ దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళలో నేను లేకపోయినా ఈ రోజు ఆవిడ చెప్తున్న జీవిత పాఠాలు వింటుంటే ఈ రోజు నుంచి ఆవిడ శిష్యుడిగానే బతకాలనుంది. తన కొడుకు మీద ఎంత ప్రేమో నాకు ఎప్పుడూ అర్థమైంది. అందుకే ఆవిడ ఎక్కడ పోరాటం చేస్తున్నా పట్టాలపై పరిగెడుతున్న ప్రతిసారి నేను కూడా పరిగెత్తి మళ్ళీ కాపాడుకుంటున్నాను. అమ్మా, నా మాటలతో చేతలతో మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను మన్నించండి. ఎందుకా ఈవిడ వెనకేసుకొస్తున్నావు అనుకున్నా. కారణం ఇదే. చెప్పండి, సీఏని మాట్లాడుతున్నాను. ఎప్పుడు, ఎక్కడ? ఓకే ఓకే, వెంటనే పంపిస్తాను. ఏమంటే రైతు గారు, వెళ్ళిన పనిందా? అక్కడ కనబడుతుంటారా? అవతల బలక్నామా ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయింది. ఎంతో మంది చనిపోయారంటే కదా, చావు బతుకులో ఉన్నారమ్మా. వాళ్ళందరూ హాస్పిటల్ చేస్తారు. మీ అందరికీ వెళ్ళండి ముందు. ఓకే, హలో 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 హలో, పనిలో పని లేడీ కానిస్టేబుల్ ఇక్కడ పంపించండి. ముసలానికి తెల్లాన్ని కాపలాగాయండి. ఉంటారు. ఏంటది? సెలవు కావాలి సార్. ఒక పక్క చెప్పింది విన్నావుగా, ఇప్పుడు సెలవు ఎందుకు? ఏ సెకండ్ ఫ్యామిలీ ఏమైనా పెట్టావా? అందరికీ మీ అంత ఉండదు సార్. మరి సెలవు దేనికి? నా గొడవ పడలేక, గొడవ వెళ్ళలేక. రైలు యాక్సిడెంట్ లో నా కూతురు చచ్చిపోయింది సార్. నా భార్య గాయాల పాలైంది. నేను వెళ్ళాలి. నా కూతుర్ని సీమంతానికి మా ఆవిడ తీసుకొస్తుంది.
ఇంతలో ఇలా జరిగింది. జరిగిపోయింది. జీవితం అంటే అంతేనా? ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేదు. ఓయ్, ఓయ్. ఏంటి ముసలి నువ్వే చేసేస్తావు నా డ్యూటీ కూడా. నోరు మూసుకొని కూర్చో, లేక లాడీకి పని చెప్పాల్సి ఉంటుంది. కూర్చో. నువ్వు వెళ్తే ఎలా కుదురుతుంది? అవతల యాక్సిడెంట్ అయిన వాళ్ళందరినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాలి. వాళ్ళ పరామర్శించడానికి మినిస్టర్ గారు వస్తారు. మనం డ్యూటీ చేయాలి కదా. పోయింది నా కూతురు, అది నీకు తెలుస్తుందా? నా కూతురు చచ్చిపోయి నా భార్య గాయాల పాలైతే నన్ను వెళ్ళొద్దన్నారంటే సర్లేవయ్యా, పోయింది కూతురు ఎలాగో పోయింది. గాయాల పాలైన భార్యను హాస్పిటల్లో కలుస్తాం. మంత్రి గారు పరామర్శించడానికి వస్తారు. మనం డ్యూటీ చేయాలి. నువ్వు వెళ్ళే ముందు అక్కడికి డ్యూటీకి. మన డిపార్ట్మెంట్ లో కొందరు పై ఆఫీసర్ల టార్చర్ భరించలేక కొందరు సూసైడ్ చేసుకున్నారని, మరి కొందరు తిరగబడ్డారని విన్నాను. అది ఎందుకో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నీకు కూడా అర్థమయ్యేలా చేయనమ్మకో. అమ్మా, మీరు చెప్పింది నిజమే. మా వాళ్ళు జనరల్ బోగిలో చాలా అవస్థలు పడుతూ వస్తున్నారట. వాళ్ళు తెచ్చుకున్న సామాన్లకు చోట వాళ్ళకు చోట ఉన్నారట. నిజంగా జనరల్ బోగిలో ప్రయాణం నరకం కంటే ఘోరంగా ఉందని చెప్తూనే ఉంది. మీ దెబ్బకి తల బద్దలైపోతుంది. అలాంటప్పుడు వాళ్ళని ఏ ఏసీ కంపార్ట్మెంట్లో తీసుకురావాల్సింది. నేనైతే అలాగే చేసేవాడిని. నీకు ఈ బాధ తప్పేది, వాళ్ళకి అవస్థలు తప్పేది. మీకు జీతం కంటే గీతం ఎక్కువ సార్. ఎలాగైనా వస్తారు అని కాకి బట్టలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా పుచ్చుకోలేదు, పుచ్చుకోను కూడా. మరి మా లాంటి వాళ్ళకు జనరల్ భోగిలే పుష్పక విమానాలు సార్. ప్రపంచంలో మీలాంటి వాళ్ళకంటే మాలాంటి పేదలే ఎక్కువ సార్. అమ్మా, ఈ ఉత్తరాల సారాంశం నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నా కూతురు బాధ నుంచి నేను బయటపడితే నీ ఉచ్చిముపాటలో నేను నడుస్తాను. ప్రభుత్వం దిగి వచ్చి జనరల్ బోగీలు పెంచే వరకు పోరాడదాం. జనరల్ బోగీలో ప్రయాణించే ప్రయాణికులకు గుర్తింపునిచ్చే వరకు పోరాటం కొనసాగిద్దాం. అతగాడు ఏ కేసు పెట్టినా నువ్వు భయపడకమ్మా. నీకు జామీనుగా నేనుంటాను. అవసరమైతే సాక్షి కూడా చెప్తాను. వద్దమ్మా. గురువులు అన్నావుగా, తీసుకో. తీసుకుంటే లంచం అవుతుందమ్మా. గురువు శిష్యుడికి ఇచ్చేది లంచం ఎలా అవుతుంది? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని ఎంతో మంది పిల్లలకు బోధించిన దాన్ని నేను పాటించకపోతే తీసుకో. ఏదైనా అవసరానికి ఉంటాయి, తీసుకో. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ శిష్యుడిగా పుట్టి మీరు ఇంకా ఈ భంగిమ రాలేదేమిటా అనుకున్నా. అలాగే గురువు గారు, నేనే వచ్చి నామకరణం కూడా చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన డ్యూటీ చెయ్. చూడు సావిత్రమ్మ, నీకు కూడా ఆఖరిగా అవకాశం ఇస్తున్నాను. నువ్వు చేస్తున్న ఉత్తరాల పోరాటానికి, ఉద్యమానికి ఎవ్వడూ తోడు రావటం లేదు. నేను జైల్లో పెడితే చూస్తూ ఉంటానే తప్ప కనీసం నీ అరెస్టును కూడా ఖండించరు. అందుకని